వాళ్ళు ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయల్లో ఎక్కువ శాతం కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు అంత హై ఇంట్రెస్ట్ లో తీసుకొని లోన్స్ ని మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పటికే పర్ ఇయర్ యాన్యువల్ బర్డన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఇస్ 15,000 crores. ఇప్పటికే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం 15,000 కోట్లు కడుతున్నాం. పంపులన్నీ నడిచినప్పుడు మరో 10,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డన్. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ 25,000 crores. అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసిండ్రో ఆలోచన చేయండి. ఇది పూర్తిగా కమిషన్ల కక్కుర్తి తప్పితే మరొకటి కాదు. నేను ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున 2023కి ఇరిగేషన్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన. ఈ 7-8 నెలల్లో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసిండ్రు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బకొట్టిండ్రు. మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు. 95,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు ఏమేమో మా కల్పితం కాదు. 94-95,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 31,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. గత 10 ఏళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్ల 181,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు కొన్ని వివరంగా చెప్పాలి. వాళ్లే కాళేశ్వరం కట్టిండ్రు, వాళ్లే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అన్నారు, వాళ్లే ఇనాగ్రేషన్ ఆర్భాట ప్రచారం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరెవరో తీసుకుపోయి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చూపెట్టిండ్రు. అప్పుడు అక్కడ పిక్నిక్ అనే పోయిండ్రు, ఇప్పుడు పిక్నిక్ అనే పోయిపోయింది. అలా అసలు విషయం మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్, మీరు తీసుకొచ్చిన 1,00,000 కోట్ల అప్పు, ఇది కేసీఆర్ సొంత డిజైన్, సొంత నిర్మాణం, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది. ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా. ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా వేయాలి, ఇంకా పర్ డే ఈ వర్క్ ఇట్లా జరగాలి. డైరెక్ట్ గా పర్సనల్ సూపర్విజన్ జరిగిన ప్రాజెక్టు ఇన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ 21 తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్ లో కొంత భాగం కుంగిపోయింది. మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు. ఇంతకంటే అసలు గోబెల్స్ ప్రచారం మరొకటి ఉండదు. 21 అక్టోబర్కి బ్యారేజ్ లో బ్లాక్ 7 కూలిపోయింది.
మీలో చాలా మంది చూసిండ్రు, మొత్తం బ్లాకు 6 ఫీట్లు భూమిలోకి దిగింది. పర్రలు పడ్డాయి, పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి, గేట్లు వంకర టింకర్ అయిపోయినాయి. అప్పుడు మరి వీళ్ళు పిలిచిండ్రో వాళ్ళు వచ్చిండ్రో, కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్ లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఏ విధంగా అయితే టెలికాం అథారిటీ ఉంటుందో, మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ లో చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా. మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్, అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది మేము చెప్పలే. అయితే మీరు గమనించిన విషయం ఏంటంటే 21 అక్టోబర్ కి బ్యారేజ్ కూలిపోతే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖున. 10 + 30 + 7 47 డేస్ లేటర్ మేము మా ప్రభుత్వం మరి ఛార్జ్ తీసుకున్నాం. 47 రోజులు మీరు ఏం చేసిండ్రు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆయన్నే, ఇరిగేషన్ మినిస్టర్ ఆయన్నే, నోరు మెదపలేదు. పైగా వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు. ఇక్కడ ఒక బాంబు పెట్టి చేసినట్టున్నది, అందుకోసం కూలిపోయిందేమో. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే. ఆ తర్వాత మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క శాఖ యొక్క బాధ్యతలు నేను స్వీకరించాను.